MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. ఎరా అట్టైనా ఇంకేమైనా కావాలా? కాఫీ ఒకటి. అలాగే. ఈ రోజుల్లో ప్రతి ఓళ్ళు మోసం చేసేస్తున్నారు. ఏమైంది? రాత్రి బస్ కండక్టర్ చిరిగిపోయిన 10 రూపాయలకైతే అంట కట్టేశాడు. అలాగా ఏది చూపించు. ఇంకెక్కడ ఉంది? రాత్రి చీకట్లో మిఠాయి కొట్టోడికి ఇచ్చేసాను. కాఫీ తాగు. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను తాత. బామ్మెలా ఉంది? బాగానే ఉందమ్మా. అడిగాను చెప్పండి. అలాగేనమ్మా. 2 గ్రూపులుగా విడిపోండి. ఇప్పుడు కొంతమంది ఇటు కొంతమంది అటు. నేను గోల్ కీపర్నే కదా సార్, నేను కూడా ఆడాలా? కీపర్ కి బాల్ ఆపటమే కాదు ఆడటం కూడా తెలియాలి. రండి, కమాన్. ఫుట్బాల్ అంటే ఇష్టపడినట్టు బాల్ తన్నేసుకోవడం కాదు, అవతల వాళ్ళకి దొరకకుండా మన వాళ్ళకి మాత్రమే అందేలా బాల్ ఆడాలి. ఇక నుంచి ఎవరికి వారు ఆడటం కాదు, అందరూ కలిసి టీమ్ స్పిరిట్ తో ఆడాలి. సరేనా? సరే సార్. ఓకే, లెట్స్ ప్లే. పదండ్రా. రెడీ. వీరబాబు ఎల్రా యారా, గడియారం తిరగటం లేదు, బ్యాటరీ వేయించమని చెప్పానా? మర్చిపోయానండి. పొద్దున్న కళ్ళు పాకల దగ్గరికి, రాత్రులు ఆ పాకల దగ్గరికి వెళ్ళటం మర్చిపోవే. రేపొద్దున్న నుంచి ఈ గడియారం తిరగకపోతే నీ జీవితంలో ఈ ఊళ్ళో తిరగవు. అదేంటండి, గడియారానికి జీవితానికి ముడేటేస్తున్నారు. దానికి దీనికి చాలా దగ్గర సంబంధం ఉందరా. సెకండ్ల ముళ్ళు బాల్యం లాంటి స్పీడ్గా తిరుగుతుంది, నిమిషాల ముళ్ళు యవ్వనం లాంటి ఓ పద్ధతిలో తిరుగుతుంది, గంటల ముళ్ళు ముసల్తానం లాంటి తిరగలేక తిరుగుతుంది. నీకులాగా. నువ్వా ప్రియా? ఎప్పుడొచ్చా? నువ్వు గడియారం గురించి లెక్చర్ ఇస్తున్నప్పుడు. హాయ్ అక్క. హాయ్ ఏంటి? హాయ్. ఓ ఫోన్ కూడా చేయకుండా వచ్చి నీకు సర్ప్రైజ్ ఇద్దామని. ఏంటో, నాకు ప్రైజులు తీసుకోవడం ఇష్టం, నీకు సర్ప్రైజులు ఇవ్వడం ఇష్టం. ఏంటి బావా, ఎప్పుడొచ్చినా మీ ఊళ్ళో పిల్లలు గూటి బిళ్ళ గోళీలు ఆడుతుండేవారు, ఈసారేంటి ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు? అదా, అది చెప్పాలంటే ఓ పెద్ద సీరియల్ అమ్మా. సింగిల్ ఎపిసోడ్ లో చెప్పలేవా? ఎందుకు చెప్పలేను, చిన్న యాడ్లా చెప్తా. వాళ్ళు గ్యారంటీగా గెలుస్తారు, గెలిచి తీరుతారు. వెయిట్ అండ్ సీ. అది మ్యాటర్. దాంతో రాము మాస్టర్ ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ ని ఈ దొరబాబు గారు ఎంకరేజ్ చేశారు. అదన్నమాట మ్యాటర్. ఇంట్రెస్టింగ్. నేను ఒకసారి ఆయనతో మాట్లాడాలి. ఒకసారి ఏంటే, నీకు కావాల్సిన సార్లు మాట్లాడొచ్చు. మాస్టర్ గారు ఉండేది మన ఇంట్లోనే. అలాగా? రా. రే మాస్టర్ గారు దేనికి రమ్మన్నారా? ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేసి అలసిపోయినాం కదా, అందుకే మనకి ఎనర్జీ తెప్పించడానికి మంచి ఫ్రూట్స్ కూల్ డ్రింక్స్ ఇద్దామని పిలిచింటారు. ఏం కాదు, ఏవో సీడీలు పెట్టి చూపిస్తారంట. అయితే ఏదన్నా మంచి సినిమా పెట్టి బాగుంటుంది. అందరూ వచ్చారా? వచ్చాను సార్. సరే, అందరూ కూర్చోండి. రండ్రా. ఏం సినిమా సార్? మగధిరానా? సినిమా కాదు, వరల్డ్స్ గ్రేటెస్ట్ ఫుట్బాల్ మ్యాచ్ క్లిప్పింగ్స్. ఫుట్బాల్ మ్యాచా? నేను మీకు ముందే చెప్పాను కదా, మీరు ప్రతిక్షణం ఆలోచించవలసింది ఫుట్బాల్ గురించేనని. ఎలా ఆడుతున్నారు చూడండి. ఏం గోల్ కొట్టాడ్రా! అవునరా, అదిరిపోయింది. మాస్టర్ గారు ఓసారి బయటకు వస్తారా? మీరు చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరే మాస్టర్. తిను నా చెల్లెలు ప్రియా, టీవీ 9లో రిపోర్టర్ గా పనిచేస్తోంది. నమస్తే అండి. మీతో ఏదో మాట్లాడాలంటేను. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరేనా? చెప్పండి. ఊళ్ళోకి వస్తున్నప్పుడు మీరు పిల్లల చేత ఫుట్బాల్ ప్రాక్టీస్ చేయించడం చూశాను. ఇంటికొచ్చాక బావేమో మీరు చేసిన ఛాలెంజ్ గురించి చెప్పారు. ఇంట్రెస్టింగ్ అనిపించింది. మిమ్మల్ని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకోవాలని ఉంది. అడగనా? అడగండి. మనకు అన్యాయం జరిగితేనే ఏం చేస్తామని సర్దుకుపోయే ఈ రోజుల్లో మీకు సంబంధం లేని వాళ్ళ గురించి మీరు ఎందుకు పోరాడుతున్నారు?
దానికి సమాధానం చెప్పే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు సమాధానం చెప్తారా? అడగండి. మీ కళ్ళ ముందు అన్యాయం జరిగితే ఒక రిపోర్టర్గా మీరు ఏం చేస్తారు? తప్పకుండా అన్యాయాన్ని ఎదురిస్తాను. నేను చేసింది అంతే. నా కళ్ళ ముందు టాలెంట్కి అన్యాయం జరిగింది అనిపించింది. అందుకే ఆ టాలెంట్కి న్యాయం చేయడం కోసం ఛాలెంజ్ చేశాను అంతే. మీరు చేసింది కరెక్టే, కానీ టాలెంట్ ఉండి కూడా అన్యాయానికి గురవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళెవరూ మీలా తిరగబడలేదే. సెలక్షన్ చేసిన వాళ్ళని ఛాలెంజ్ చేయలేదే. అందరూ ఒకేలా ఎందుకు ఆలోచిస్తారండి? రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే అయ్యో పాపం అని వెళ్ళిపోతారు కొంతమంది. దెబ్బలు తగిలితే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇంకొంతమంది. అలాగే అన్యాయం విషయంలో కూడా కొంతమంది ఎందుకులే అని సర్దుకుపోతారు, కొంతమంది ఎందుకు సర్దుకుపోవాలని ఎదురు తిరుగుతారు. నేను చేసింది కూడా అదే. మీలాంటి వాళ్ళు అన్ని ఊళ్ళలోనూ ఉంటే చాలా బాగుంటుంది. మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఛాలెంజ్ చేసిన విషయాన్ని ఒక ప్రోగ్రామ్ గా చేసి టీవీలో టెలికాస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. టీవీలోనా? అవునండి. వాళ్ళలాగా అన్యాయానికి గురైన వాళ్ళు ఒక్క ఈ ఊళ్ళోనే కాదు, చాలా ఊళ్ళలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈ విషయం గురించి తెలియాలి. ఆటల్లో జరిగే ఇలాంటి రాజకీయాల గురించి పబ్లిక్ కి తెలియాలి. దానివల్ల కనీసం కొంతమంది అయినా నిజమైన టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తారు. ఏమంటారు? సరే, మీ ఇష్టం. ఏం మాస్టర్, మీ ఆటకు కావాల్సిన పిల్లలందరూ దొరికారా? ఇంకా 2-3 దొరకాలండి. ప్రాక్టీస్ బాగా జరుగుతుందండి? బాగా జరుగుతుందండి. అయితే ఒరే అందరికి ఒకేసారి అర్జెంట్ అయిపోయిందా? అర్జెంట్ కాదండి, బాబు చెరువులో అడిపోయాడు. అవునా? తప్పకుండా రా. బాబు పడిపోయాడు అంటే ఎవడో చిన్నపిల్లడు పడిపోయాడు అనుకున్నాను. ఈడే పడిపోతా. ఇంత ముసలాయన పడిపోతే బాబు పడిపోయాడు అన్నారేంటండి? ఈడి పేరు బాబులేండి, మన కర్మ కొద్దిని. చిన్నపిల్లల చెరువులు ఎందుకు పడ్డారా? నేను పడలేదు, ఆ, ఈత నేర్చుకుందాం కదా అని చెరువులో దిగితే మునిగిపోయాను. ఈ వయసులో నీకు ఈత అవసరమా? 2012లో ఆ, జలప్రలయం వచ్చి భూమి అంతా మునిగిపోతుందంటగా. ఆ. ఈత వస్తే బతకచ్చు కదా అని. ఇంతకాలం బతికే ఇంకా ఏం పీకుదామని? నీకు పెళ్ళం పెట్టాకలు కూడా లేవు కదా. ఒరే, ఈ ఎవడు రక్షించాడో మళ్ళీ వాళ్ళ తోసేంట చెరువులోకి. మొత్తం అంతా రౌండ్ గా నిలబడండి. గుడ్ మార్నింగ్ మాస్టర్. ఏంటి కిట్టు, ఏదో పెళ్లికి వెళ్ళే వాళ్ళ రెడీ అయ్యొచ్చో? ఫుట్బాల్ ఆడవా? ఈ రోజు షూటింగ్ ఉంది కదా మాస్టర్. అవునరా మాస్టర్, ఆ అమ్మాయి మాట్లాడుకుంటూనే విన్నాను. ఆ అమ్మాయి చేసేది సినిమా షూటింగ్ కాదు, వెళ్ళి మార్చుకురా. అది కాదు మాస్టర్, కొంచెం గ్లామర్ గా ఉంటే బాగుంటుంది. మార్చుకురమ్మన్నా, వెళ్ళు. అక్కర్లేదండి, ఆల్రెడీ లోపల ఉంది. ఈయనకంటే అందంగా కనిపిస్తానని కుళ్ళు. ఇది కూడా మీరే తీసుకోండి, ఇక్కడితో ఉంటేనే మీకు హ్యాపీగా ఉంటుంది. మీరు ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయండి. హాయ్. హాయ్. ఏంట్రా ఇది? రే, ఇదేనా పౌడరు? దీన్ని వేసుకుంటే తల్లగా కనిపిస్తాం. 10 రూపాయలకి కొన్నాను, అందరూ 1 రూపాయి ఇచ్చేయండి. ఇస్తాను, ఉండు. మీ టైం ఎక్కువ వేస్ట్ చేయదలుచుకోలేదు. అందుకే ముందు పిల్లల్ని షూట్ చేసి తర్వాత డైరెక్ట్ గా మన ఇంటర్వ్యూకి వెళ్ళిపోదాం. ఓకే, కమాన్ బాయ్స్. ఎరా రామ్ చరణ్లా ఉన్నానా? ముఖాల నుండి ఆ పౌడర్ ఏంటరా, తుడుచుకోండి. ఈ గ్లామర్ కూడా పోగొట్టేసరే. అందరూ వరుసగా నించోండి. నిలబడండి రా. సుధీర్, పిల్లలందరినీ వరుసగా షూట్ చేయి. ఓకే. మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? ఒక్క నిమిషం. ఓకే. శ్రీను, అందరితో ప్రాక్టీస్ చేయించు. సరే మాస్టర్. టీవీలో మొత్తం ఈయనే కనిపించాలని ప్లాన్. చూసావా మీ చెల్లి నాకు ఎంత అన్యాయం చేసిందో? ఏం చేసిందండి? షూట్ చేయలేదు నన్ను. అయ్యయ్యో, మీరు సొంత బావా, మిమ్మల్ని ఎందుకు షూట్ చేసి చెప్పండి. షూట్ చేయడం గన్న పెట్టి కాదే, కెమెరా పెట్టి. టీవీ కోసం మన ఊరు ఫుట్బాల్ టీం మీద ప్రోగ్రామ్ చేసింది. ముందే చెప్తే నేను ఫుట్బాల్ ఆడేవాడిని కదా. నువ్వు ఇంట్లో నన్ను అన్నట్టు. నీకెందుకు వచ్చిన ఆటల్లే బావా, నువ్వు ఈ ఊరిని బాగా డెవలప్ చేయి. ఆదర్శ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గా నీతో స్పెషల్ ఇంటర్వ్యూ నేను చేస్తాను. అంటే ఇంకెప్పటికీ చేయవన్నమాట. బావా, అది సరే కానీ టీవీ ప్రోగ్రామ్ ఎన్నింటికే? ఇదిగో వచ్చే టైం అయింది, టీవీ ఆన్ చేయి. అదిగో అదిగో మనోడు. టీవీ 9 ప్రేక్షకులకు నమస్కారం. మా అబ్బాయి క్రికెట్ బాగా ఆడతాడు.
టీంలో ప్లేస్ దొరికితే సచిన్ అంతటోడు అయ్యేవాడని ఒక తండ్రి. మా అమ్మాయి టెన్నిస్ బాగా ఆడుతుంది, కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చుంటే సానియా మిర్జాని మించిపోయేది అని ఒక తల్లి. చెస్, వాలీబాల్, బాస్కెట్బాల్ ఆట ఏదైనా కూడా వాళ్ళ పిల్లలు ఆటలో ఒక మంచి స్థాయికి చేరాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. కానీ ఆ కలలు నిజం కావాలంటే వాళ్ళలోని టాలెంట్ ని గుర్తించాలి. కానీ కొందరు ఆ టాలెంట్ ని గుర్తించకుండా వాళ్ళ టాలెంట్ కి అన్యాయం చేస్తున్నారు. అలా తన స్టూడెంట్స్ కి జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించిన వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాం. ఈయన పేరు రాము. సకినేటిపల్లి హై స్కూల్లో తెలుగు టీచర్ గా పనిచేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా సబ్ జూనియర్ ఫుట్బాల్ టీమ్ లో తన స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేయనందుకు సెలెక్ట్ అయిన టీం ని తన ఊరి టీం తో ఓడిస్తానని చెప్పి డిస్ట్రిక్ట్ కోచ్ తో ఛాలెంజ్ చేశారు. హలో సార్ నేను సురేష్ మాట్లాడుతున్నాను. టీవీ చూస్తున్నారా? చూస్తున్నారా? FTV చూస్తున్నా. చెప్పు. టీవీ తర్వాత చూడొచ్చు, ముందు టీవీ నేను చూడండి సార్. TV9 ఏమైనా సెన్సేషన్ న్యూస్ ఉందా? అవును సార్. చూస్తానులే. TV9 అంటే TV9 ఏమొస్తుంది TV9 లో? రాము గారు, మీరు ఛాలెంజ్ చేయడానికి కారణం? నిజమైన టాలెంట్ ఓడిపోకూడదని. అంటే సెలెక్ట్ అయిన టీంలో టాలెంట్ లేదంటారా? సెలెక్ట్ చేయాల్సినంత టాలెంట్ మా వాళ్ళలో ఉందంటున్నాను. నిజంగా అంత టాలెంట్ ఉండుంటే మరి మీ వాళ్ళు ఎందుకు సెలెక్ట్ కాలేదు? ఈ ప్రశ్న అడగవలసింది నన్ను కాదు, మా ప్లేయర్స్ ని సెలెక్ట్ చేయని కోచ్ అజయ్ని అడగాలి. అయినా ఒక్క నా స్టూడెంట్స్ అనే కాదు, టాలెంట్ ఉన్న ఎంతో మంది ఇలా అన్యాయానికి గురవుతున్నారు. అన్ని చోట్ల పలుకుబడి, డబ్బుకే విలువ. ఎంత బాగా ఆట ఆడగలిగేవాడైనా సరే డబ్బు ఖర్చు పెడితేనో లేకపోతే ఏ రాజకీయ నాయకుడి దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్ తీసుకొస్తేనే కానీ సెలెక్ట్ అవ్వట్లేదు. క్రికెట్ నుంచి హాకీ వరకు, ఫుట్బాల్ నుంచి టెన్నిస్ వరకు ప్రతి ఆటలోనూ రాజకీయాలే. అందుకే 130 కోట్ల జనాభా ఉన్న మన దేశం ఒలింపిక్స్ లో ఒక్క పథకం సాధించడం కోసం నానా కష్టాలు పడవలసి వస్తుంది. వెళ్ళిన టీం ఓడిపోయిందని చూస్తారు గానీ నిజంగా ఆ టీంలో గెలిపించగలిగే ఆటగాళ్ళు ఉన్నారా లేదా అని చూడరు. సత్తా ఉన్న ఆటగాళ్ళు తీసుకోలేదని మేధావులో మీడియా విమర్శిస్తే తీసుకుంటారు, కానీ ఆడే ఛాన్స్ ఇవ్వరు. దేశం మొత్తం మీద ఎగబడి చూసే క్రికెట్ నే తీసుకోండి. కొంతమందిని సెలెక్ట్ చేస్తారు, విదేశాలకు తీసుకెళ్తారు, సిరీస్ అంతా రిజర్వ్ బెంచ్ లో కూర్చోబెడతారు. తీరా ఇండియా వచ్చిన తర్వాత టీంలో తీసేస్తారు. అసలు వాళ్ళు ఎందుకు తీసుకున్నారో తెలీదు, ఎందుకు తీసేశారో తెలీదు. అన్నిటిలోని రాజకీయాలు ఇలా రాజ్యం చేస్తుంటే నిజమైన టాలెంట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారు? మీ మాటలు వింటుంటే మొత్తం క్రీడా రంగాన్ని ప్రక్షాళన చెయ్యాలనంటున్నారే? ఎస్, చెయ్యాలి. నిజమైన టాలెంట్ ఉన్న వాళ్ళు కోచ్లు, సెలక్షన్ కమిటీలు సెలెక్ట్ చేయాలి. ఒక్క క్రికెటే కాకుండా అన్ని గేమ్లని గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ మిగతా ఆటలను ఎంకరేజ్ చేయడం లేదంటారా? ఎక్కడ చేస్తుందండి? మన గవర్నమెంట్ దృష్టిలో, జనం దృష్టిలో ఆట అంటే క్రికెట్, ఆటగాళ్ళంటే క్రికెటర్స్ అంతే. 12 దేశాలు ఆడే క్రికెట్ లో 2వ స్థానమో 3వ స్థానం వస్తే చంకలు గుద్దుకుని ఆనందపడిపోతాం. అదే ప్రపంచం మొత్తం ఆడే ఫుట్బాల్ లో మన స్థానం ఎంతో తెలుసండి, 130. అలాగని మన దేశానికి ఫుట్బాల్ గురించి తెలియదు అనుకోకండి. 1889లోనే మన దేశంలో మోహన్ బగాన్ క్లబ్ స్టార్ట్ అయింది. 1898లో మన దేశంలో నిర్వహించిన డ్యూరాన్ కప్ ప్రపంచంలోనే ప్రాచీనమైన ఆటలో 3వది. 1951, 1962 ఫుట్బాల్ ఏషియన్ కప్ లో మన దేశం గోల్డ్ మెడల్ కొట్టింది. కానీ ఈ రోజు చెప్పుకోవడానికి చరిత్ర తప్ప ఇంకేం మిగలలేదు. మీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను. ఇది ఆవేశం కాదండి, ఆవేదన. ప్రపంచ కప్ ఫుట్బాల్ చరిత్రలో ఈ రోజు వరకు మన దేశం ఆడలేదన్న విషయం ఎంతమందికి తెలుసు? నిజానికి మన దేశంలో టాలెంట్ లేక కదండి, ఆ టాలెంట్ ని ప్రోత్సహించేవారు లేక. నా నమ్మకం ఒకటే, నిజమైన టాలెంట్ ని మనం గెలిపిస్తే ఆ టాలెంటే మన దేశాన్ని గెలిపిస్తుంది. అదిగో ఆ టాలెంట్ వీళ్ళలో ఉందని నేను ఛాలెంజ్ చేశాను.